అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీలో మాటల యుద్ధం పెరుగుతోంది. అటు బీజేపీ ఇటు ఆమ్ ఆద్మీ నోటికి పని చెబుతూ వింటర్లో పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. కొందరు నేతలు పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఉండడంతో ఢిల్లీ సీఎం అతిశయంగా కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఢిల్లీలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుంటే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో కొందరు నేతలు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తూ ఉండడం రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటలు హద్దులు దాటుతున్నాయి. ఢిల్లీ సీఎం అతిశీపై బీజేపీ నేత రమేష్ బిధురీ చేసిన కామెంట్స్ హస్తిన రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రమేష్ బిధూరి అతిశీ తన తండ్రిని మార్చిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. మర్లేనా నుంచి అతిశీ సింగ్ గా మారారంటూ ఆరోపించారు. దీంతో తన తండ్రిని అవమానించారంటూ ఆగ్రహానికి గురైన అతిశీ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓట్ల కోసం ఎంత నీచానికి దిగజారుతారా అంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఉన్న అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్ బిధూరి బరిలో నిలిచారు. ఇటీవల ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన బిధూరి ఇప్పటి వరకు మర్లేనాగా ఉన్న అతిశీ ఇప్పుడు సింగ్ గా మారారని, తన తండ్రిని కూడా మార్చేశారంటూ విమర్శించారు. ఇటీవలి కాలంలో రమేష్ బిధూరి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సీఎంపై నోరు పారేసుకోవడం మరింత వివాదాస్పదమైంది. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ బిధూరి చెప్పుకుంటున్నారు.